మిస్టర్ పట్రోలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హియర్ యూ. మీరు అక్కడే ఉండండి. అక్కడికి మా గార్డ్స్ వచ్చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని మా భవనానికి సేఫ్ గా తీసుకొస్తారు. ఓకే, యూ కెన్ హ్యావ్ ఎ నైస్ లుక్ ఎట్ ద ఆర్మ్స్ ఎగ్జిబిషన్. విల్ మీట్ ఎట్ అవర్ ప్లేస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ మిస్టర్ శీతల్ పట్రోలి అండ్ మాధవ్. ప్లీజ్ కమ్. దిస్ ఈజ్ మై సీక్రెట్ ప్లేస్. నేను ఇక్కడికి ఎవ్వరిని అలౌ చేయను. మీరు నాతో ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నారు. నా గొప్పతనం గురించి మీకు ఇంకా బాగా తెలియదు. విత్ గ్రేట్ ప్లెజర్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. దీస్ ఆర్ మై ప్రోడక్ట్స్. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. దీస్ ఆర్ మై మోస్ట్ పవర్ఫుల్, యాక్యురేట్ అండ్ ద మోస్ట్ హై వెలాసిటీ లైట్ మెషిన్ గన్స్, సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్, పిస్టల్స్, etc. etc. Just wonderful collection. Thank you, Mr. Patroli. Dear friends, let me show you a new weapon. This is fitted with a larger piece. Oh, and this is more powerful and most advanced rifle and revolver. You can kill an elephant from 10 yards. You can kill a tiger from 20 yards. You can kill a human being from 100 yards. This is most powerful. Would you like to try? Oh, sure. Why not? Please come. Just have a look at this, my dear gentleman. Wow, beautiful shot. How is that? Fantastic. మీకు ఏ ఐటమ్ కావాలో చెప్పండి. మీరు అన్న చోటుకి, మీరన్న టైంకి నేను డెలివరీ చేయిస్తాను. ఓకే? డియర్ ఆఫీసర్స్, ఇంత షార్ట్ నోటీస్ లో మీటింగ్ వేశానని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కదూ? సో ఐ విల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. మీరందరూ ఎంతో కష్టపడి ఎన్నో క్రిటికల్ కేసుల్ని సాల్వ్ చేశారు. అందులో సక్సెస్ అయ్యి మంచి పేరుని సంపాదించుకున్న కారణంగా మీటింగ్ వేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించాను. మన స్టేట్ లో ఒక కంపెనీ లైసెన్స్ లేకుండా ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అదర్ స్టేట్ లో ఉన్న టెర్రరిస్టులకి సప్లై చేస్తోంది. అంతేకాకుండా ఈ బిజినెస్ చాలా సులభంగా జరుగుతున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందువల్ల అన్ని చెక్ పోస్టుల్లో టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేసి తీరాలి. అది ఎవరి వెహికల్ అయినప్పటికీ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే వదలాలి. ఈ విషయంలో మీరందరూ నాకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తారన్న నమ్మకం నాకుంది. సో లెట్స్ స్టార్ట్ ద మిషన్. ఓకే? గుడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా, కరెక్ట్ గా చెక్ చేస్తున్నారు కదా? అవును సార్. ఒక్క వెహికల్ కూడా వదలకుండా మీరు వెళ్ళి చెక్ చేయాలి. సరే సార్. దేన్ని వదిలిపెట్టదు. ఓకే సార్. ఈ రోడ్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. హలో, లుక్, నా ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మీరు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. బీ కేర్ఫుల్. ఓకే సార్. అయ్యో, పోలీస్! కమ్ ఆన్, ఎస్కేప్! హలో దయానిధి, తమాషాగా ఉందా? మమ్మల్ని వెపన్స్ కోసం వెయిట్ చేయమని నువ్వు పోలీసులను పంపిస్తావా? అని వచ్చి టేక్ ఇట్ ఈజీ మిస్టర్ మాధవ, టేక్ ఇట్ ఈజీ. ఎస్ఐ గౌడ మనవాడే. మన వ్యవహారాలన్నీ
పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకుని టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు. అందువల్ల మీకు ప్రమాదం లేకుండా డిపార్ట్మెంట్ ద్వారానే వెపన్స్ అందజేశాను. కలెక్ట్ చేసుకోండి. గుడ్ లక్. దయానిధి, రియలీ యు ఆర్ గ్రేట్. దట్ ఈస్ ద క్యాలిబర్ ఆఫ్ దయానిధి. ఐ am SI Gowda. I am Madhav. Everything is ready. Come with me. Very good. ఇది దయానిధి కన్సెంట్. ఓకే. Thank you very much, sir. Welcome, sir. Good luck. Happy birthday to you. 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 మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు రెండు విధాలుగా సంతోషంగా ఉంది. ఒకటి, ఈ రోజు నా బర్త్డే. రెండవది, నేను ఎన్నాళ్ళగానో కంటున్న కళ ఈ రోజు నిజమైంది. అంటే ఎంతో టైట్ సెక్యూరిటీ మధ్య మన కంపెనీ వెపన్స్ అడ్డు లేకుండా ఈ స్టేట్ సరిహద్దు దాటి వెళ్లిపోయాయి. దీనికంతటికీ కారణం మన ఎస్ఐ గౌడ. మన కంపెనీ తరఫున గౌడ గారికి ఓ స్మాల్ గిఫ్ట్. కమాన్ మై ఫ్రెండ్స్, గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. కమాన్. Thank you, sir. Dear friends, enjoy yourself. Hello, partner. ఏమిటి అలా చూస్తున్నావు? హలో ఓల్డ్ పార్ట్నర్, ఏమిటి ఇలా సడన్ గా సస్పెన్స్ విజిట్? అదే ఈ సత్య స్పెషాలిటీ. ఓ, ఏం చేయను చెప్పండి, నా స్టైలే వేరు. గాడ్ బ్లెస్ ఆల్. నాకు గోల్డ్ బిజినెస్ లో దెబ్బతీయకుండా ఉండుంటే నేను మీరు ఇప్పుడు పార్ట్నర్స్ గా ఉండేవాళ్ళం. నువ్వు మాత్రం తక్కువ. శాండల్వుడ్ బిజినెస్ లో నన్నే మోసం చేశావు, అందుకే నేను మోసం చేశాను. చిట్ ఫర్ చాట్. ఓకే పార్ట్నర్, జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మన ఫ్రెండ్స్ గానే ఉందాం. ఎనీహౌ, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఒక చిన్న గిఫ్ట్. అన్నా, దాన్ని తీసుకోవద్దు. ఇంతకాలం మనకి శత్రువుగా ఉన్నవాడు ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇస్తున్నాడంటే నాకెందుకు అనుమానంగా ఉంది. దీనిలో బాంబున్నా ఉండొచ్చు. హే దినేష్, గాడ్ బ్లెస్ ఆల్. ఫ్రెండ్షిప్ కోసం ఈ సత్యాన్నే ఆశ్రయిస్తాడు, బాంబులు మాత్రం పెట్టడు. ఈ రోజు నీకోసం స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఎస్ బాస్. ముంతాజ్, హాయ్. హాయ్. హౌస్ దిస్ పార్ట్నర్, నీ టేస్టే టేస్ట్. నా టేస్ట్ నీదే గాని విషయానికి రా. చూడు సచ్చా, ఇక మీదట మన ఇద్దరి మధ్య గొడవలు ఏవి రాకుండా
ఓ చిన్న అగ్రిమెంట్. సిటీ ఉత్తర దిక్కు నీది, దక్షిణ దిక్కు నాది. ఉత్తర దక్షిణాలు మీరు పంచుకుంటే నాకే దిక్కు. ఈస్ట్ వెస్ట్ తీసుకో. నో నో పార్ట్నర్, ఈ గిఫ్ట్ నీ కోసం. డోంట్ వేస్ట్ ద టైమ్, గో అండ్ ఎంజాయ్. నో 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 నో, ఈ సంతోషాన్ని అందరూ షేర్ చేసుకోవాలి. దట్స్ మై ప్రిన్సిపల్. కమ్ ఆన్, ఎంజాయ్. కోటి సారు, ఎక్కడ్రా పిల్ల? ఇప్పుడే తెస్తానన్నావు కదరా. ఎన్నో టెన్షన్లు భరించాను గాని ఈ టెన్షన్ మాత్రం భరించలేకున్నాను రా. ఇంకో 5 నిమిషాలలో ఇక్కడ ఉండి తీరాలి. సారు, పిల్లని అట్టాగే తీసుకురానా, మందు కొట్టించి తీసుకురానా? అంటే అంటే మందు కొట్టిందనుకోండి మజా అదిరిపోద్ది. ఓహో అలాగా, వెరీ గుడ్. నువ్వు అట్టాగే తీసుకురా, మందు నేను కొట్టిస్తాను. అలాగే సార్. గుమ్మ గుమ్మ బలి బలి గుమ్మ 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 నా ముద్దుల గుమ్మ. ప్రతాప్, గుమ్మ గుమ్మ ముద్దుల గుమ్మ. ఏంటి గౌడా, నిషా దిగిపోయిందా? రైట్ రైట్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నా పర్సనల్ విషయం. ఏయ్, నీ పర్సనల్ విషయం మన డిపార్ట్మెంట్ కి సమస్యగా తయారైంది. అది అరికట్టడానికే వచ్చాను. అంటే దేశద్రోహులకి సపోర్ట్ చేస్తూ కన్నతల్లి లాంటి మన డిపార్ట్మెంట్ కి ద్రోహం చేస్తున్నావు. నీలాంటి లుచ్చో నా కొడుకు ఈ భూమి మీద బతకూడదు. రే ప్రతాప్, ఏం మాట్లాడుతున్నావు? నేను ద్రోహం చేశానని ఎవరు చెప్పారు నీకు? ఆ దయానది విసిరేసే ఎంగిలి కూడికి ఆశపడి మన డిపార్ట్మెంట్ కి ద్రోహం చేయడం లేదా? చట్టాన్ని కాపాడుతాను, న్యాయాన్ని సంరక్షిస్తానని ప్రమాణం చేసిన నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ దేశద్రోహం చేయడం లేదా? సో వద్దు వద్దు ప్రతాప్, వద్దు. గుడ్ బాయ్. All of you sit down. What is the hell is going on here? మన డిపార్ట్మెంట్ ఏమైంది? హోమ్ మినిస్టర్ నన్ను పిలిచి బాగా మర్యాద చేసి పంపించారు. మన డిపార్ట్మెంట్ లోని ఒక ఎస్ఐ ఎంతో క్రూరంగా చంపబడ్డాడు అంటే మీరంతా బాధ్యత లేకుండా డ్యూటీ చేస్తున్నారు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? కమ్ ఆన్, టెల్ మీ. మన డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకే ఇలాంటి గతి పట్టిందంటే ఇక సామాన్య ప్రజానీకానికి ఎలాంటి గతి పడుతుందో ఆలోచించండి. బయట పేపర్ రిపోర్టర్స్ కాకుల్లా కాచుకున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, జస్ట్ గివ్ మీ 1 bit టైం సార్. కూని కోరి ఎవరో కనిపెట్టి మీకు అప్పగిస్తాను సార్. లుక్ ఆఫీసర్, టైం తీసుకోవడం ముఖ్యం కాదు, ప్రాబ్లం సాల్వ్ చేయడమే ముఖ్యం. 1 week కాదు, 1 month కావాలన్న టైం తీసుకోండి. కానీ ఇక మీదట ఇలాంటి ఘోరాలు జరగకూడదు. ఓకే సార్, ఆ విషయం మాకు వదిలేయండి. ఇక మీద సిటీలో శాంతిని కాపాడటానికి మా శాయశక్తుల ప్రయత్నిస్తాం. ఓకే ఆఫీసర్, లెట్స్ మూవ్. ఒరే దీనా, అన్నా, మన ఇన్ఫ్లుయెన్స్ గురించి
గొప్పదనం గురించి నీకు తెలియదు. మినిస్టర్స్ దగ్గర నుంచి గొప్ప వాళ్ళంతా మన గుప్పిట్లో ఉన్నారు. అందువల్ల మనం ఎలాంటి రహస్య వ్యాపారం చేసినా ఏ డిపార్ట్మెంటు ఈ రోజు వరకు అడ్డు రావడం లేదు తెలుసా. అందుకని ఎలాంటి గొప్ప ఆఫీసర్ వచ్చినా నిర్భయంగా వేసేయండి. మనల్ని ఎవ్వడూ ఏమీ చేయలేడు. మన ఇన్ఫ్లుయెన్స్ వేరు. ఇన్ఫ్లుయెన్స్ ముందు వాళ్ళంతా నా బచ్చాగాళ్ళు వదిలేయన్నా. అసలు మన ప్రాబ్లం నీకు అర్థమైందా? అర్థమైందన్నా. మందు, మగువ, మని ఈ మూడు ఉపయోగించావంటే ఎంతటి వాడైనా సరే నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటాడన్నా. అలాగంటావా? కొట్టేయ్ కొట్టేయ్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపటి నుంచి మన బిజినెస్ అడ్డు లేకుండా అదిరిపోవాలి. కొట్టేయ్. అర్థమైందా? కూడా మిగలకూడదు. సిగ్గుపడతాయింది. ఎట్లా పోయినా గాని నీ మీద మనసు బీక్తాంది నాకు. ఎట్లనో ఇట్లా మంచిగునో. ఏం ఎట్లా చూస్తారేంది? ఇంత పర్సనాలిటీ ఎరకలేదా మీకు? అది నువ్వేం గాడునవు రారాదు. కానిస్టేబుల్ సార్, బాడీని పోస్ట్ మార్టం పంపండి. ఓకే సార్. హలో, బాడీని అన్ని యాంగిల్స్ లో ఫోటోలు తీయండి. ఓకే సార్. శంభు సార్. మూవ్. ఓకే సార్. హలో, ఒక్క నిమిషం సార్. అన్నా కమిషనర్. హలో కమిషనరా? మిస్టర్ దయానిధి, టెల్ మీ. మిస్టర్ కమిషనర్, ఎవడో స్కౌండ్రల్ మా రాబర్ట్ ని స్విమ్మింగ్ పూల్ లో షూట్ చేశాడు. తెలుసు. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. జరగనియండి. చూడండి, ఎంత తొందరగా స్కౌండ్రల్ ని కనిపెట్టి పనిష్మెంట్ ఇస్తారో అంత తొందరగా నా మనసుకి నెమ్మది, మా రాబర్ట్ ఆత్మకి శాంతి కలుగుతుంది. డోంట్ వరీ. Yes. ఎవరు మీరు? మేము పేషెంట్స్. మాకు వీక్నెస్ ఉంది. నరాల వీక్నెస్. మెడిసిన్ ఇస్తావా? వద్దు, దగ్గరకు రాకండి. ఆ? ప్లీజ్, నన్నేం చేయకండి. ప్రతాప్, నీకు కావలసిన మెడిసిన్ నేను ఇస్తాను. నువ్విచ్చే మెడిసిన్స్ తీసుకోవడానికి మీ నెంబర్ 9. ఇప్పుడు మీ నరాల్ని నేను కొయ్యబోతున్నాను.
కాఫీ తీసుకో. అత్తయ్య మావయ్య బాగున్నారా? ఏయ్ అశ్విని, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? కాశీ యాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ట్రైన్ యాక్సిడెంట్ లో. ఓ షిట్, ఐఎమ్ సో సారీ. కడసారిగా అమ్మా నాల్ని చూసే భాగ్యం కూడా నాకు దక్కలేదు. నేను అనాథనైపోయాననుకున్నాను. నిజంగా నువ్వు నాకు కనిపించడం నా అదృష్టం. నా అదృష్టం ప్రతాప్, నా అదృష్టం, నా అదృష్టం. అశ్విని, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మన చేతిలో ఏం లేదు. విధి రాత నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మా బంగ్లాని అద్దెకిచ్చేసి ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నాను. ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో వర్క్ చేస్తున్నాను. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. అవును, నువ్వేం చేస్తున్నావు? నా గురించి ఏం అడగద్దు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో నా గురించి తెలుసుకుంటే నీ మనసు ఇంకా ఎక్కువ బాధపడుతుంది. ముందు కాఫీ తాగు. సార్, సరుకు క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది, రేటు కొంచెం తగ్గించారంటే. ఈ సత్య దగ్గర గంజాయి క్వాలిటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? గాడ్ బ్లెస్ ఆల్. ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవు. కోప్పడకండి సార్, మీరు ఓకే అన్నారంటే సరుకు మొత్తం నేనే తీసుకుంటా. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు క్యాష్ పే చేసావంటే రాత్రి 9 గంటలకు సరుకు ఆటోమేటిక్ గా నీకు చేరుతుంది. సార్ అలాగే సార్, క్యాష్ పే చేస్తా. ఓకే, సరుకు నీ దగ్గర చేర్చేది ఆ దళపతి దినేష్. డార్లింగ్, ఎవరా నువ్వు? గాడ్ బ్లెస్ ఆల్. దినేష్ ని చంపింది ఎవరో నేను వెంటనే తెలుసుకోవాలి. తెలపకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. బాస్, నాకు ఒక క్లూ దొరికింది.
క్లూ దొరికిందా? ఆ, ఆ, ఏంటది? చెప్పు చెప్పు. రాబర్ట్ ని మనమే చంపేశామని అనుమానపడి దయానిధి అనుచరులు మన దినేష్ ని చంపేసి ఉండొచ్చు. గాడ్ బ్లెస్ ఆల్. ఇదే దయానిధి చేసుంటే ఇక్కడే కథ అర్థం తిరుగుతుంది. ఆ దయానిధిని వాడి మనుషుల్ని సమాధి చేస్తాను. పార్ట్నర్, ఏమిటిదంతా? నువ్వు చేస్తున్నది న్యాయంగా ఉందా? నువ్వు చేసింది న్యాయమా? నేనేం చేశాను? నా దళపతి దినేష్ ని అక్రమంగా చంపేసి నాకు అన్యాయం చేశావు. అది న్యాయమా? ఎవరు? నేను చేశానా? అవును. ఏయ్ సత్య, ఈ దయానిధి ఫ్రెండ్షిప్ ని ఎప్పుడూ మోసం చేయడు. ఆడిన మాట తప్పడు. నేనెందుకు నీ దినేష్ ని చంపుతాను? నువ్వే నా రాబర్ట్ని చంపి నన్ను మోసం చేశావు. నో, నమ్మిన వాళ్లకు ద్రోహం చేసేవాడు కాడు ఈ సత్య. నువ్వు దినేష్ ని చంపిన దానికి సాక్ష్యం లేదు. గాడ్ బ్లెస్ ఆల్. సాక్ష్యం దొరికిందంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పదండి. అన్నా, వీడు రోజు రోజుకి మితిమీరిపోతున్నాడు. నేనప్పుడే చెప్పాను, వీడు నమ్మక ద్రోహి అని. మీరు నా మాట వినిపించుకోలేదు. ఎనీహౌ, మనం వీడి విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. మిస్టర్ వెంకటేష్, ఎందుకు ఇలా హత్యలు జరుగుతున్నాయి? దీనికి కారణం ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. బహుశా ఇవి ఆ సత్య గ్యాంగ్ కి దయానిధి గ్యాంగ్ కి మధ్యలో వచ్చిన మనస్పర్ధల వల్లే అనుకుంటాను సార్. చనిపోతున్న వాళ్ళంతా అండర్ వాళ్లకు సంబంధించిన వాళ్ళు కావడం వల్ల మనకు మేలే జరుగుతోంది. కానీ ఇక మీదటే ఏం జరుగుతుందనేది నాకేమీ అర్థం కావడం లేదు. హలో, అలాగే అన్న. వెల్కమ్ సార్. ఇప్పుడే మా బాసు మీరు వస్తున్నట్టు ఫోన్ చేశారు. ఏం ఆలోచిస్తున్నారు సార్? ఈ బ్రౌన్ షుగర్ 100% ప్యూరే కదా? 100% ప్యూర్ సార్. Okay, shall I taste it? షూర్ సార్. 100% pure. సార్, వాడు ఎందుకు అలా చూస్తున్నాడు? శంభు, చెప్పండి. గట్టం ఊడింది. ఎవరు మీరు? చెప్పండి చెప్పండి. ఐఎమ్ ఏసీపీ వెంకటేష్. హెడ్ కానిస్టేబుల్ శంభు. ఇచ్చేవాడికి చెంబు. రైట్, అటాక్.
కమాన్. థ్యాంక్ యూ సార్, మీరు సరైన సమయానికి వచ్చి నన్ను నా గౌరవాన్ని కాపాడారు. నీ గౌరవం కాపాడాను, కానీ ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాను. అదేమిటి సార్? నీ ప్రాణం. అయ్యో నన్ను వదిలేండి సార్, అయ్యో నన్ను వదిలేండి, నన్ను చంపదు సార్. సార్ సార్ ఎక్కువ కష్టపడిపోవు. డోర్స్ అన్ని ఆటోమేటిక్ గా లాక్ అయ్యాయి. నోరు మూసుకుని కూర్చో. అయ్యో సార్ నన్ను చంపొద్దు సార్, సార్ నన్ను చంపొద్దు సార్, నన్ను విడిచిపెట్టండి. సార్ సార్ ప్లీజ్ సార్. అరే మటాష్. సార్ అదృష్టవంతుడు, కానీ ఖర్చు లేకుండా దహన సంస్కారాలు కానిచ్చేసుకున్నాడు. ఇక డైరెక్ట్ గా స్వర్గమే. సార్ అది చూడండి సార్. రక్తాన్ని బట్టి నాకు అనిపిస్తోంది బలమైన దెబ్బే తగిలుంటుందని. నా పోలీస్ బైన్ చెబుతోంది వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదని. హలో కమిషనర్ సత్య హరిశ్చంద్ర. ఏంటి విషయం? ఏమిటి అబ్బా, చాలా కూల్గా మాట్లాడుతున్నారు. వారానికి 2 తలలు ఎగిరి పడుతున్నాయి. గాడ్ బ్లెస్ ఆల్. మా వాళ్ళు చస్తుంటే నేను భరించలేకపోతున్నాను. అది సరే, దీనికి కారణం ఏమిటి? ఇలాంటి ఘోరాలు జరగడానికి ద్వేషాలే కారణం. మీరందరూ సఖ్యంగా ఉండటం నేర్చుకోండి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఓకే ఓకే, మీ ఉపదేశం చాలా బాగుంది, గుడ్. కానీ ఏం చేయమంటారు చెప్పండి? ఇదంతా కిల్లర్కి అర్థం కావట్లేదే. సరే, ఓ పని చేయండి. ముందు వాడిని పట్టుకొని అందులో ఎక్కించండి, తర్వాత వాడికి సన్మానం చేసి ఉపదేశించండి. అర్థమైందా? మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. వాడు మా నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. అలాగా? డోంట్ వరీ, త్వరలోనే వాడి చాప్టర్ ని క్లోజ్ చేస్తాం. గాడ్ బ్లెస్ ఆల్. మీ వాడి చాప్టర్ క్లోజ్ చేసేలోగా వాడు మా చాప్టర్ క్లోజ్ చేస్తాడు. అది వాడికే తెలుసు. ఎనీహౌ, గుడ్ లక్. ప్రతాప్, ఏమిటిదంతా? నువ్వేం చేస్తున్నావో నాతో చెప్పు. చూడు, నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. ఏమిటో అంత పెద్ద పరిస్థితి? చెప్పు, అదేమిటో నేను తెలుసుకోవాలి. చైతి, గెట్ అవుట్. దీనికి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ప్రతాప్, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇలా మొరటు పని చేస్తే
సెప్టిక్ అవుతుంది, ఆ తర్వాత కాల్ చేయాల్సి వస్తుంది. బుల్లెట్ తీసే వరకు నువ్వు మాట్లాడుకో. ముందు సెప్టిక్ అయిన ఈ సమాజానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే నా లక్ష్యం. సరే, ఎవడ్రా వీడు? వేళ పాడా లేకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆ ఫోన్ అందుకో. హలో, ఎవడా నువ్వు? దీనా, రేపు రాత్రి 12 గంటలకి నిన్ను చంపడానికి ముహూర్తం పెట్టాను. రెడీగా ఉండు. ఎవడా నువ్వు? నీ పాలిట యముణ్ణి, నీ పాలిట మృత్యువునని ఇవన్నీ చెప్పడం ఓల్డ్ స్టైల్. నేను ఎవరు, నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నానో ఇవన్నీ నిన్ను చంపడానికి ముందే కథా చిత్రానువాదం దర్శకత్వం డీటెయిల్డ్ గా చెప్తాను. ఓకే, బ్యాడ్ నైట్. హలో హలో, ఎవడై ఉంటాడు? ఇష్టానుసారంగా ఫోన్ చేసి హడలు కొట్టేస్తున్నాడు. ఈడియట్. ఇప్పుడు ఏం చెయ్యాలి? అన్న కూడా ఊళ్ళో లేడే. హలో, కమిషనర్ గారా? హూ ఇస్ స్పీకింగ్? సార్, నేను సార్ దీన్ దయాళ్ మాట్లాడుతున్నాను. ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? సార్, ఇంత క్రితమే నాకు ఫోన్ వచ్చింది సార్. ఎవడో రాస్కల్ రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకి నన్ను కూలీ చేస్తానని బెదిరిస్తున్నాడు సార్. ఆ వాయిస్ ను వింటే రికగ్నైజ్ చేయగలరా మీరు? లేదు సార్, ఇంతవరకు ఫోన్ లో ఇలాంటి వాయిస్ నేను వినలేదు సార్. ఇదే ఫస్ట్ టైం. ఓకే ఓకే, డోంట్ వరీ. మీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ది. మీకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తాం. మా ఏసీపీ వెంకటేష్ గారిని అపాయింట్ చేస్తాం. ఆయన సబార్డినేట్ మఫ్టీలో మీకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తారు. ఓకే? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి సార్. ప్లీజ్ సార్. రేపు రాత్రి 12 గంటలకి నీ చావుకి ముహూర్తం పెట్టారు. పాలు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? పాలు మీకే సార్. ఓ, పాలు తీసుకొచ్చావా? రేపు రాత్రి 12 గంటలకి నీ చావుకి ముహూర్తం పెట్టాను. నువ్వు తాగు, ముందు నువ్వు తాగు. ఏమైంది? ఏం కాలేదు సార్. ఏం కాలేదా? వెళ్ళు, నేను పిలిచినప్పుడు వద్దు గాని వెళ్ళు.
మీరెందుకు సార్ ఎంత గాబరా పడుతున్నారు? మీరేం భయపడకండి, నేనున్నాను. ఏ శంభు, వెళ్ళి ఏంటో చూడు. అలాగే సార్. ఏంటి ఏసీపీ గారు అలా ఆలోచిస్తున్నారేమిటి? అక్కడ ఏం జరుగుతుందో త్వరగా వెళ్ళి చూడండి. సార్, ఇది మన అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆ కిల్లర్ వేసిన ఎత్తుగడ అయి ఉంటుంది. మీరు కంగారు పడకండి సార్. డైవర్తో గీవర్తో వాడి ఐడియా ఏమిటో మనకెందుకు సార్? నా ప్రాణ భయం నాది. ముందు అక్కడికి వెళ్ళి చూడండి సార్. ఏ శంభు, ఏమైందయ్యా? ఏం లేదు సార్, ఎవడో సరదాగా స్మోక్ బాంబ్ వేశాడు సార్. వాట్? అంతే సార్. ఏమిటి, స్మోక్ బాంబ్ వేశారా? ప్రాణ భయమా? వద్దు వద్దు, నన్ను చంపదు, నన్ను చంపదు. నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో ఇస్తాను. నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను. నన్ను దయచేసి నన్ను చంపదు, చంపదు. నాకు ప్రమోషన్ ఇప్పిస్తావా? అవును, నిజంగానే ఇప్పిస్తాను. అయ్యో, ఏమి నా అదృష్టము. కానీ నేనొచ్చినది నీకు ప్రమోషన్ ఇచ్చి పైకి పంపడానికి. వద్దు వద్దు వద్దు, నన్ను చంపదు, నన్ను చంపదు, నన్ను చంపదు. ఓ గాడ్, కానిస్టేబుల్స్ ఇంటిని సరౌండ్ చేయండి. Oh shit! Left. Don't move! Don't try to escape! I will shoot you! Stop there! Look out! వీలైనంత తొందరలో అతన్ని పట్టుకుంటాను, లేదంటే షూట్ చేసి అతని కథ ముగించేస్తాను. ఇంతకు మించి వేరే దారి లేదు సార్. నో వెంకటేష్, నో. నాకు ప్రతాప్ ప్రాణాలతో కావాలి. ఏ సందర్భంలోనైనా నువ్వు అతన్ని షూట్ చేయకూడదు. అతనే ఈ హత్యలు చేస్తున్నాడా లేదా అన్న విషయం నేను తెలుసుకోవాలి. సో యు మస్ట్ క్యాచ్ హిమ్ అలైవ్. అండర్స్టాండ్? ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓ షిట్! నేను హత్య చేసింది ఆ ఏసీపీ వెంకటేష్ చూశాడు. వాడి ఈ విషయం కమిషనర్తో చెప్తాడు. వాడి ద్వారా నేను హంతకుండని డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. అంతేకాదు, నేను చంపాలనుకున్న ఆ దయానిధి సత్య వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతుంది. ఒక పక్క దయానిధి మనుషులు, ఇంకో పక్క పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి నన్ను వెంటాడతారు. కమిషనర్ దేశద్రోహులకు సపోర్ట్ చేస్తున్న విషయం నేను బయట పెడతానన్న భయం వాడికి. ఆ నీచుడు నన్ను అంతం చేయడానికి ఎంత మాత్రం వెనకాడు. నో నో, వాడికి అవకాశం ఇవ్వకూడదు. నా టార్గెట్ లో వీడు ఒకడు. ఏమైనా సరే ఆ కమిషనర్ని చంపి తీరాలి, లేదంటే మరో దేశద్రోహి పుడతాడు. ఎస్, వాడు బతకూడదు. ఆ కమిషనర్ని అంతం చెయ్యాలి. చేస్తూనే ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి హత్యలు చేస్తూనే ఉన్నాడు. ఎస్పీ, డిఎస్పీ, సిపి, ఏసీపీ, ఎస్ఐ, ఏఎస్ఐ ఎవ్వరు ఏమీ చేయలేకపోతున్నారు. అంతే కదయా? అవును సార్. పొయ్యి. అలాగే సార్. సార్ 60? నో, 90. This point will be noted, Your Honor. చనిపోయే వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులే. నువ్వేమంటావు? ఇలాగే ప్రతిరోజు కూనీ జరుగుతుంటే శాంతి ఎక్కడ ఉంటుంది? వాట్ డు యు మీన్? ఇలాంటి వాళ్ళందరూ బతికుంటే శాంతి కలుగుతుందా?
ఇలాగే దుష్ట శక్తులన్నీ ఒక్కొక్కటిగా నశిస్తూ ఉంటే ఆనాడే నిజమైన శాంతి కలుగుతుంది. వాడెవడో నిజమైన దేశభక్తుడైతే గాని ఇలాంటి దుష్ట శిక్షణ చేయలేడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అతనికి మన డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలదు. అతనికి నేను హోల్ హార్టెడ్ గా సెల్యూట్ చేస్తున్నా. రేయ్ శంభు, నేను ఒక పోలీస్ కమిషనర్ అయ్యుండి ఒక హంతకుణ్ణి ఎందుకింతగా పొగుడుతున్నానని ఆలోచిస్తున్నావా? నేనన్నది నీకు తర్వాత అర్థమవుతుంది. నేను చెప్పింది కరెక్టేనని. ఎందుకంటే ఆ దుష్ట శక్తులకి పొలిటికల్ సపోర్ట్ ఉండడం వల్ల మన డిపార్ట్మెంట్ ఏమీ పీకలేకపోతుంది. వాడెవడో నిజమైన దేశభక్తుడయ్యా. నిజమైన దేశభక్తుడు. నన్ను అడిగితే మన గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్ ని డిజాల్వ్ చేసి ఊరికొక ఇలాంటి దేశభక్తుల్ని అపాయింట్ చేస్తే మన దేశం బాగుపడుతుందయ్యా, బాగుపడుతుంది. Am I right? రైట్ సార్. ఇతనెందుకు ఇక్కడికి వచ్చాడు? ఒకవేళ కమిషనర్కి ఇతనికి ఏదైనా సంబంధం ఉందా? ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు అతన్ని షూట్ చేయకూడదు. ఎస్. ఓయ్, సార్ స్మాల్. నో నో, టూ లార్జ్. అశ్విని వచ్చిందనుకుంటాను. వస్తున్నా. మిస్టర్ ప్రతాప్, ఈ ఏసీపీ వెంకటేష్ పెట్టిన గురి ఫుట్బాల్ ఛాంపియన్ మరడోనా వేసిన గోల్ లాంటి. అది ఎప్పుడు మిస్ కాలేదు, అవదు కూడా. నాకు ఎప్పటి నుంచో నీ మీద అనుమానం ఉంది. ఎప్పుడైతే కమిషనర్ గెస్ట్ హౌస్ నుంచి రావడం చూశానో అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎందుకు ఈ హత్యలని చేస్తున్నావు? డిపార్ట్మెంట్ లో నీకెంత సిన్సియర్ ఆఫీసర్ అని పేరుంది, కానీ నువ్వు ఒక హంతకుడు అయ్యావు. నీకేమైనా పిచ్చే ఏమిటి? అవును అవును, నాకు పిచ్చే. ఈ సమాజంలో ద్రోహుల్ని ఏరిపారేసే వరకు నాకు ఈ పిచ్చి వదలదు. అసలు నేను ఈ హత్యలని ఎందుకు చేస్తున్నానో నీకు అర్థం కావడం లేదు కదూ. అది చెప్తే అర్థం చేసుకునే ఓపిక నీకుందా? ఉందా? ఓకే, నేరస్తులు కూడా ఒక ఛాయిస్ ఇవ్వాలని చట్టం చెప్తోంది. నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు. మాదొక ఆదర్శమైన కుటుంబం. మా ఇల్లు ఒక దేవాలయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వాతి, ఇంకా టిఫిన్ రెడీ కాలేదా? అవుతుందమ్మా, ఇంకో 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. మీ అన్నయ్య స్నానం చేసి వచ్చాడంటే పరశురాముల్లా కళ్ళారు చేసి ఎగురుతాడు. త్వరగా వంట రెడీ చేయి. మరి సావిత్రి, ఒకటి పూజన్నా చెయ్యి, లేదా వంటింట్లోకి వెళ్ళి వంటన్నా రెడీ చెయ్యి. 2 ఒకేసారి ఎవరూ చేయలేరు. నువ్వు చేస్తున్న పూజకి ఆ దేవుడు ప్రత్యక్షం కాడు, నేనే కావాలి. మీతో చెడ్డ గొడవ వచ్చి పడింది. పెళ్ళే ఈ కొంపకొచ్చినప్పటి నుంచి ఇదే గోల. ఒక్క క్షణం కూడా సరిగా పూజ చేసుకొని ఎవరు. పూజలో కూర్చుంటే చాలు, ఇంటి చాకరీ అంతా మంత్రాలతోనే అయిపోతుంది. ఏమిటని చేదస్తాం? నీ మిలిటరీ చేదస్తానికి ఏమీ తక్కువ లేదు. నిజమేనే, నేను మిలిటరీ వాడిని కాబట్టే నా బిడ్డను డిసిప్లిన్ గా పెంచాను. చూడవే, నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. సావిత్రి, జీవితంలో డిసిప్లిన్ కావాలి, డిసిప్లిన్. డాడీ, బ్రేక్ఫాస్ట్ రెడీ. మమ్మీ, అశ్విని, అందరూ రండి. ముందు అందరూ హారతి తీసుకోండి, రండి. అమ్మా సతీ సావిత్రి,
హారతైనా చిరునవ్వుతో ఇవ్వవే. తీసుకోమ్మా. స్వాతి, అన్నయ్య స్నానం అవగానే కిందకి రమ్మని చెప్పు. జస్ట్ మినిట్. అత్తయ్య, నేను వెళ్ళనా? వెళ్ళి చెప్పు. ఎవరొద్దన్నారు? ఏమిటి, ఇప్పటి నుంచే భారీ పోస్ట్ కి ట్రైనింగా? వెళ్ళు వెళ్ళు. పోవే. స్వాతి, నా డ్రెస్ ఎక్కడ పెట్టావమ్మా? అక్కడ మంచం మీదే పెట్టాను చూడన్నయ్యా. మంచం మీద? ఇక్కడ లేదమ్మా, నువ్వే వచ్చి తీసివ్వు. కనబడకపోతే నీ కాబోయే భార్య అశ్విన్ ఉంది, ఆవిడ గారిని అడుగు తీసిస్తుంది. ఏ అశ్విని, ఏ గుర్రం, నా డ్రెస్ ఎక్కడ పెట్టావు? నన్ను గుర్రం గిరవని పిలవకు, నాకు పేరుంది అశ్విని. నాకు బాగా తెలుసు, ఇది నీ పని అయి ఉంటుంది. మర్యాదగా తీసివ్వు. నీ డ్రెస్ నేను తీసానా? నీ డ్రెస్ నేనేం చేసుకుంటాను? చూడు, నువ్వు నా కాబోయే భార్య కదా, డ్రెస్ ఎక్కడ పెట్టావో చెప్పు. అబ్బా, ఒప్పుకున్నావు కదా. నీ డ్రెస్ ఇస్తే నువ్వు నాకేమిస్తావు? కర్మ, మొదలెట్టావా నీ కోచ్చేస్లో? నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇదే గొడవ. అయితే నీ డ్రెస్ గతే అదో గతే. ఐఎమ్ సో సారీ. సారీ సారీ. నిన్ను ఇప్పుడు ఏం చేస్తానో చెప్పు. నిన్ను అసలు ఎక్కడ పెట్టావా డ్రెస్? బయటికి, పో బయటికి, మర్యాదగా పో. నీకే చెప్పేది. నాతోనే ఆడుకుంటావా? నేను డ్రెస్ వేసుకునేంత వరకు నువ్వు లోపలే ఉండవు. ఈ సంగతి చెప్తానుండవు. సారా ప్రతాప్, టిఫిన్ చేద్దు గాని. వద్దమ్మా, టైం లేదు, నాకు అర్జెంట్ పనుంది. వీళ్ళిద్దరూ ఏదో కీచులాడుకుని ఉంటారు, అందుకే వీళ్ళు టిఫిన్ వద్దంటున్నాడు. పోనీలే, ఓ గ్లాస్ పాలైనా తాగవేళ్ళు. వద్దమ్మా, నాకు పాలొద్దు, ఈ యాపిల్ చాలు. An apple a day keeps the doctor away. ఆహా, అలా అంటే ఎలా అన్నయ్యా? ఈ డాక్టర్ తో లైఫ్ లాంగ్ ఉండాలి కదా. దీంతోనా? నాతో. నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను మమ్మీ. బై డాడ్. రైట్ మై సన్. ప్రతాప్, జీప్ లో వెళ్తూ యాపిల్ తింటూ వెళ్ళు, మర్చిపోయి వదిలేస్తావు. డ్యూటీ గురించి నీకేం తెలిసే? ఆ టైంలో కంటికి నిద్ర, ఆకలి ఏమీ ఉండవు. 1962లో చైనా వారు జరుగుతున్నప్పుడు. చాలు ఆపండి మీ మిలిటరీ పురాణం. ముందు టిఫిన్ తినండి. నాకు కొంచెం పెట్టమ్మా. ఈ బ్రిగేడియర్ ని డిస్క్వాలిఫై చేస్తున్నావు అన్నమాట. చాలమ్మా.
తీరా తీ. ఇన్స్పెక్టర్ వద్దు, నేనెవరో నీకు తెలీదు, నన్ను వదిలేయ్. వద్దు ఇన్స్పెక్టర్, వద్దు. చూడు, నేను చెప్పే వరకు వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? అతనిది చాలా పెద్ద ఫ్యామిలీ, అనవసరంగా ఎందుకు తొందరపడుతున్నారు? దానివల్ల మనకే ప్రమాదం సార్. చూడు, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. సార్ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి సార్. వాళ్ళ అన్న సమాజంలో చాలా గొప్ప వ్యక్తి సార్, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. అతను చాలా ఉపయోగపడే మనిషి సార్. సార్ అతని వల్ల మనకి హెల్ప్ ఉంటుంది సార్. ఏంటయ్యా నువ్వు? ఈ విషయం నువ్వు నాతో ముందే చెప్పచ్చుగా. చాలా పెద్ద తప్పు చేశానే. అబ్బా బతికించారు సార్, వెంటనే రిలీజ్ చేయండి సార్. నాను, నేను వీడిని అరెస్ట్ చేసి వీళ్ళ ఫ్యామిలీనే అవమానపరిచాను. దీనికి నేను ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సార్ ఇది చాలా ఈజీ సార్. వెంటనే ఇతన్ని విడిచిపెట్టి దయానిధి గారికి సారీ చెప్పండి సార్. వద్దదు, దయానిధి నన్ను అపార్థం చేసుకుంటాడు. నేను ఒక పని చేస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి సారీ చెప్పి డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొస్తాను. వాళ్ళ తమ్ముడిని రిలీజ్ చేసి చాలా మర్యాద చేసి పంపిస్తాను. ఏమంటా? వెరీ గుడ్ సార్. అంతే సార్. రాయ్, ఇప్పుడే వస్తాను. సార్, దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. ఎస్, నా తమ్ముణ్ణి అరెస్ట్ చేసి నా వెహికల్స్ ని అన్యాయంగా సీజ్ చేసి నిజంగా నువ్వు తప్పే చేశావు. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దాట్. బై మా లాయర్ బెయిల్ ఆర్డర్ తీసుకుని నీ పోలీస్ స్టేషన్కి వచ్చుంటాడుగా. సార్, ఎస్ఐ గౌడ చెప్పే వరకు దయాశంకర్ మీ తమ్ముడని నాకు తెలియదు సార్. దయచేసి నన్ను క్షమించండి సార్. సార్, మీ తమ్ముడు గారిని జరిగిందంతా మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళమని బతిమాలాను సార్. అని మీరు వచ్చి నా బెండ్ తీసే వరకు వెళ్ళనని ఆయన మొండికేశారు సార్. సార్, ఇవి చేతులు కావు సార్, కాళ్ళు అనుకోండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. ప్లీజ్ మీరు స్టేషన్కి వచ్చి మీ తమ్ముడిని గౌరవంగా తీసుకెళ్ళండి సార్. ఓకే, రిలాక్స్. నిన్ను నేను క్షమించాను. ఎందుకో తెలుసా? ఇక ముందు నాకు నీ సహాయం కావాల్సి ఉంటుంది. ఏ గాడ్స్, రిలాక్స్. నేను వెళ్ళి నా తమ్ముడిని తీసుకుని వస్తాను. మీరు పార్టీకి అరేంజ్ చేయండి. ఓకే, కమాన్ ప్లీజ్. ప్లీజ్ రండి సార్. రండి సార్. ప్లీజ్ ఓకే ఓకే. నమస్కారం సార్. ఏమయ్యా, బాగున్నావా? బావునా సార్, ఇట్లా ప్లీజ్ సైడ్. ఓకే. శంకర్, అన్నయ్య,
అన్నయ్య వీడు నన్ను చెదగొట్టుకుంటూ తీసుకొచ్చాడు. నేనెవరో చెప్పినా వినకుండా ఎలా కొట్టాడు చూడన్నయ్య. వీడిని ఊరికే వదలకూడదు. కూల్ డౌన్ మై బాయ్, కూల్ డౌన్. ఇదే ఆఫీసరు నా కాళ్ళు పట్టుకుని నాకు సారీ చెప్పుకున్నాడు. సార్, మీ తమ్ముడిని ఒక్కడనే అరెస్ట్ చేసి మీ మనసును బాధ పెట్టాను. రామలక్ష్మణులు లాంటి మీ అన్నదమ్ములు ఇద్దరిని విడదీసి తప్పు చేశాను సార్. ఇద్దరు మాట్లాడుకోండి. ఓపెన్ ది లాకప్ అయితే ఓపెన్ ఇట్. కమిషనర్ సార్ నమస్కారం. నేను ఎస్ఐ గౌడ్ని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? సార్, మన స్టేషన్లో ఒక ఘోరం జరిగిపోతుంది సార్. ఏమిటది? ఆ ప్రతాప్ గారు దయానిధిని వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి లాకప్ లో పడేశారు సార్. ఇజ్ ఇట్? సార్, మీరు త్వరగా రాకపోతే పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు సార్. దయచేసి మీరు త్వరగా రండి సార్. ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏయ్ ప్రతాప్, యూ బ్లడీ చీట్. నా పేరు దయానిధి. నా శ్రేయస్సు కోరే వాళ్ళకి మాత్రమే నేను నిధి. నన్ను ఎదిరించారంటే మార్చేస్తాను వాళ్ళ విధి. చూడు, ఇంకో 5 నిమిషాల్లో నువ్వు చేసిన తప్పును రిలైజ్ చేసుకుని మమ్మల్ని ఇక్కడి నుంచి విడుదల చేయకపోయావంటే నీ తలరాతనే మార్చి పారేస్తాను. మైండ్ ఇట్. డోంట్ షౌట్. ఇది నా ప్లేస్. ఇక్కడ నేను అనుకున్నట్టే జరుగుతుంది. అలా ఏం జరగదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇన్స్పెక్టర్. నీ మీద ఏసీపీ, డీసీపీ, కమిషనర్, హోమ్ సెక్రటరీ, హోమ్ మినిస్టర్ ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరి మీద సుప్రీం పవర్ ఈ దయానిధి. డోంట్ ఫర్గెట్. నేను చేసింది లీగల్ గా రైట్. చట్ట ప్రకారం నా పై అధికారుల సపోర్టు నాకుంటుంది. చట్టం లా రే. నీ చట్టాన్ని నా కాళ్ళ కింద పెట్టి తొక్కేది నేనే, చిటికిన వేలి మీద తిప్పేది నేనే. రే, నాకే లా గురించి లెక్చర్ ఇస్తున్నావా నువ్వు? ఏమిటో నీకు టైం దగ్గర పడుతున్నట్టుంది. ఎవరి టైం దగ్గర పడిందో కోర్టులో తేలుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్ట్. ప్రతాప్, ఏమిటి నువ్వు చేసిన పని? ముందు వారిని రిలీజ్ చేయి. అది కాదు నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. డూ వాట్ ఐ సే. ముందు వారిని రిలీజ్ చేయి. నేను కమాన్ ఐ సే. సార్, నేను చెప్పేది వినండి. డోంట్ టెల్ ఆల్ దట్. Obey my orders. Open the cell. దయచేసి నేను చెప్పేది విన. Where is the key? Give it to me. సార్, I నేను will చెప్పేది open. వినండి సార్. No. ఐఎమ్ సారీ సార్. ఆవేశంలో మా ఆఫీసర్ ఏదో తప్పు చేశాడు. మమ్మల్ని క్షమించండి సార్. నేనే తప్పు చేయలేరు. ప్రతాప్, కూల్ గా థింక్ చేయి. కమిషనర్ గారు, వీడికి ప్రమోషన్ ఇప్పించి సన్మానం చేయించండి. రై, నేను నీకు డిమోషన్ ఇప్పిస్తాను రా. నీ అంతు చూసే వరకు నేను నిద్రపోనురా. ప్రతాప్ సార్, వీళ్ళు వెహికల్స్ లో వెపన్ స్మగ్లింగ్ చేస్తుండగా నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వాటిని సీజ్ చేశాను. మీకు నమ్మకం లేకపోతే నాతో రండి, చూపిస్తాను. జస్ట్ మూమెంట్. ఈ రూమ్ లో సేఫ్ గా ఉన్నాయి సార్. రండి సార్. 1 minute సార్. ఇందులోనే ఉండాలి సార్. ఏమిటయ్యా నువ్వు? జోక్గా ఉందా? సార్, సార్ ప్లీజ్ సార్. సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, నా మాట నమ్మండి సార్. సార్, నా చేతులతోనే సీజ్ చేశాను. ఇందులో ఏదో కుట్ర ఉంది సార్. మిస్టర్ ప్రతాప్, ఒక లీడింగ్ పర్సన్ ని ఫాల్స్ ఛార్జింగ్ లో అరెస్ట్ చేస్తే శిక్ష ఏమిటో తెలుసా మీకు? నువ్వు సీజ్ చేసిన వెపన్స్ ఇక్కడ లేవు, వారి వెహికల్స్ ఇక్కడ లేవు. మనిషికి ఉద్రేకం ఎప్పుడూ మంచిది కాదు. ఐఎమ్ సారీ మిస్టర్ దయానిధి, ఏదో తప్పు జరిగింది. ఇట్స్ ఆల్ రైట్. నాకు మీ మీద అపారమైన గౌరవం ఉంది. మీలాంటి ఇంటెలిజెంట్ అండ్ ఎక్సలెంట్ ఆఫీసర్స్ ఉన్నందువల్లే ఇలాంటి చిల్లర ఆఫీసర్స్ ఎలాంటి తప్పులు చేసినప్పటికీ పబ్లిక్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇంకా నమ్మకం ఉంది. ఎనీహౌ, వీడికి కాస్త బుద్ధి చెప్పండి. మిస్టర్ కమిషనర్, షల్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ? సారీ ఫర్ ద ట్రబుల్ సార్. థ్యాంక్ యూ. గౌడా సార్. వారిని ఇంటి దగ్గర దిగబెట్టరా. ఓకే సార్.
ద్రోహులు, దేశద్రోహులు, దేశద్రోహులతో చేతులు కలిపి దేశాన్ని నాశనం చేస్తున్నారు. రాస్కల్స్. ప్రతాప్, ఎందుకింత టెన్షన్ గా ఉన్నావు? ఏమైందిరా? అవునన్నా, నీతికి విలువ లేకుండా పోయింది. అసలు ఏమైందో చెప్పరా? సరే, నేను క్రిమినల్స్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నా ఎదుటే వాళ్లను వదిలేశాను. నేను కమిషనర్ గారిని ఎంతో గౌరవించాను. వారే ద్రోహం చేశారు. నేను గోల్డ్ మెడల్ కు ఆశపడి ఇలాంటి పనులు చేస్తున్నానని మా డిపార్ట్మెంట్ వాళ్ళంతా నన్ను దుమ్మెత్తిపోస్తున్నారు. నేను ఏ నమ్మకం పెట్టుకుని ఈ డ్యూటీ చేయాలన్నా? డోంట్ వరీ మై సన్, ఇది మామూలేరా. నీతికి నిజాయితీకి స్థానం లేదురా. ఎందరో నిజాయితీ పరుల్ని ఈ దుష్టశక్తులు హింసించటం, అవమానించటం నువ్వు రోజు చూడటం లేదా? వాళ్ళ ఆగడాలకు భయపడి మనం నోరు మూసుకుని కూర్చునుంటే ఈ దేశం ఇంకా సర్వనాశనం అయిపోతుంది. చూడు, నీలాంటి నిజాయితీ గల ఎందరో ఉద్యోగస్తులు ఈ దుష్టశక్తుల వల్ల ఉద్యోగాలు కోల్పోయారు. అలాగైనా మన చేతులు ముడుచుని కూర్చోకూడదు. ఈ అక్రమాలను ఎలాగైనా అరికట్టాలి. నువ్వు అధైర్యపడకరా. దీన్నో ఛాలెంజ్ గా తీసుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, కేవలం శక్తి ఒకటే సరిపోదు, యుక్తి కూడా కావాలి. అది మర్చిపోకు. ఏమిటి? ప్రతాప్, నీ నాన్నగారు చెప్పినట్టుగా నీ దీక్షను నువ్వు వదిలిపెట్టకూడదు. పైన దేవుడొకడున్నాడు. ఈ అన్యాయాలని చూస్తూనే ఉంటాడు. మంచివాళ్ళని దేవుడెప్పుడూ మర్చిపోడనుకో. నీ దీక్ష నెరవేరే తీరుతుంది. ఏంటి? ఎందుకేమిటి అలా పిచ్చిదంలో నవ్వుతున్నావు? అసలు ఏమైందో తెలుసా? మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళయింది. మన ఇద్దరిని శోభనగర్లో పెట్టేశాట. ఆ తర్వాత నువ్వేమో నన్ను గట్టిగా కౌగిలించేసుకుని అశ్విని 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 అంటూ అతుక్కుపోయినట్టు కలొచ్చింది. కల కరిగిపోయింది. అబ్బా, కళ. నువ్వు కలలు కంటూ ఉండవు. కలలు నిజం కావు. ఏమిటి? ఎందుకు నిజం కాదు? నిజం అవుతుంది. నిన్న అత్తయ్య మావయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను. నా హౌస్ సర్జన్ పూర్తయిన వెంటనే మన ఇద్దరికి పెళ్ళట. ఓహో, అలాగా. ఆ తర్వాత నేను పోలీసు గారి భార్య, నువ్వు డాక్టర్ గారి భర్త. చూడు, నేను రోడ్లో పోయే ఎవతనైనా పెళ్లి చేసుకుంటాను గాని ఒక డాక్టర్ను మాత్రం పెళ్లి చేసుకోను. ముఖ్యంగా నిన్ను చేసుకోను. ఎందుకు? డాక్టర్ అంటే అలర్జీయా నీకు? చూస్తూ ఉండు, ఒకరోజు నీకు పెద్ద జ్వరం వచ్చి నువ్వు పేషెంట్ గా ట్రీట్మెంట్ కోసం నా దగ్గరకు వచ్చి బతిమాలుకుంటావు. నేనా? నీ దగ్గరకా? నో ఛాన్స్. ఇలా చూడు, నాది ఐరన్ బాడీ, గుర్తుంచుకో. డైలీ 4 hours ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. ఈ జలుబు, జ్వరం, దగ్గు లాంటివి నా దగ్గర కూడా రావు, తెలుసా? జ్వరం అట. ఏం జ్వరం? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? అది ప్రేమ రోగం. ప్రేమ రోగమా? నాకా? నో ఛాన్స్. ఏదో పాపం అత్త కూతురువి కదా అని తాళి కడితే కడతాను. ఏమిటి? పాపం జాలి పట్టు, నాకు తాళి కట్టావు. ముందు నిన్నేం చేస్తానో చూడు. ఏది ఏది పిస్లేది? ఈ పిస్టల్తో నిన్ను షూట్ చేస్తాను. నన్ను చంపడానికి ఈ రివాల్వర్ ఎందుకు? నీ కళ్ళు చాలు. ఈ డైలాగు ముందే ఎందుకు చెప్పలేదు? ఊరికి టైం అంతా వేస్ట్ అయిపోయింది. కమాన్ కమాన్ కమాన్. మేనేజర్ పిలువు. ఓకే సార్. డ్యూటీ మీద ఉన్న పోలీసు వాడికి ఇక్కడేమిటిరా పని? అదే గురు నేను అనుకుంటున్నాను. ఏదైనా లంచం దొరుకుతుందని వచ్చుండొచ్చు. ఎంగిలికుడి కాసించే కుక్క. రౌండ్స్ కనే నెపంతో
చిల్లర కలెక్ట్ చేసుకోవటానికి వచ్చుండొచ్చు. ఏం చేస్తాడు పాపం? ఈ పోస్ట్ సంపాదించుకోవడానికి లంచం ఇచ్చుంటాడు. అది కవర్ చేసుకోవాలి కదా. కాకి బట్టలు వేసుకున్న తక్షణమే ఏం కావాలన్నా చేయొచ్చు అనుకున్నాడు. ఇలాంటి వాణ్ణి నేను చిటికి వేసేలోగా చితక్ కొట్టేస్తాను. ఏంట్రా భయమా? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని నోటికి వచ్చినట్టు తిట్టావు, ఇప్పుడు భయంగా ఉందా నీకు? రై, ఒక ఆఫీసర్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు క్రిటిసైజ్ చేస్తావా? లేదా? లేదు. అయ్యో రక్తం, నన్ను మర్డర్ చేయాలని చూస్తావా? పట్టుకో. దీంతో గుచ్చావా? లేదు సార్, నేను గుచ్చలేదు. లేకపోతే నీ తాత గుచ్చాడా? దీంతో గుచ్చితే కేసేవటో తెలుసా? కేసేవటో తెలుసా? అసలు తెలుసా? ఇది అటెంప్ట్ టు మర్డర్. లేదు సార్, నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు. ఏంటి నీకేం తెలీదా? నువ్వు నన్ను మర్డర్ చేసి తప్పించుకోవాలనుకున్నావు. సో ఎన్కౌంటర్. నన్ను క్షమించండి సార్, ఏదో తాగి నోటుకొచ్చాడు వాగాను సార్, కాళ్ళు పట్టుకున్నాను సార్. అయ్యో, నన్ను తప్పకండి సార్, నన్ను చేయకండి సార్, నన్ను చేయకండి, నన్ను తప్పకండి సార్, నన్ను తప్పకండి, నన్ను తప్పకండి సార్. నో నో ఛాన్స్. నమ్మలేను, నమ్మలేను. గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఈస్ దిస్ ప్రతాప్? ఆ రోజు ఏంటంటే ఈ సంఘంలో పలుకుబడిన వ్యక్తి దయానిధి గారిని, వారి తమ్ముడు దయాశంకర్ని కారణం లేకుండా అరెస్ట్ చేశావు. ఈ రోజు ఆ దయాశంకర్ని చంపేశావు. ఏమైందయ్యా నీకు? సార్, వాడు మనల్ని, మన డిపార్ట్మెంట్ ని చాలా నీచంగా మాట్లాడాడు. నన్ను చంపాలని చూశాడు. కావాలంటే చూడండి సార్, ఎన్ని కుట్లు పడ్డాయో. డోంట్ గివ్ మీ ద స్టూపిడ్ రీజన్. వాట్ డు యు మీన్ సార్? నేను నా సేఫ్టీ కోసం వాడిని షూట్ చేశాను. ఇట్స్ అన్ ఎన్కౌంటర్. ఎన్కౌంటర్? ఎన్కౌంటర్ అనేది ఇప్పుడు జోక్ అయిపోయింది. నిజంగా ఎన్కౌంటర్ లో చంపినా కూడా ప్రజలు నమ్మటం లేదు. సార్, యు ఆర్ సస్పెక్టింగ్ మీ? నో, ఐ ఆమ్ సస్పెండింగ్ యూ. వై సార్? ఒక సిన్సియర్ ఆఫీసర్ కి మీరు ఇచ్చే బహుమానం ఇదేనా సార్? ఒక దేశద్రోహి సపోర్ట్ చేస్తూ నన్ను నానా మాటలంటూ అవమానిస్తున్నారు. ప్రతాప్, నువ్వు చేసిన పనికి దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎక్స్క్యూజ్, ఐఎమ్ ఆస్కింగ్ ఎక్స్ప్లెనేషన్. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. నేను రూల్స్ ప్రకారం నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. సస్పెండ్? సార్, అహింసే పరమార్థం అనుకున్న మహాత్మా గాంధీని షూట్ చేశారు. మహిళా ప్రధాని ఇందిరాగాంధీని అతి క్రూరంగా షూట్ చేశారు. రాజీవ్ గాంధీని బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు. ఆ రోజు ఏమయ్యాయి సార్ మీ రూల్స్ అన్ని? ఆఫ్టర్ ఆల్ ఒక స్మగ్లర్ వాడిని షూట్ చేసినందుకు నా మీద మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారే? అంతటి గొప్ప వాళ్ళని చంపిన వాళ్ళని ఏమీ చెయ్యలేక మన డిపార్ట్మెంట్ ఊరుకుంది. దేశం కోసం పాటుపడే అటువంటి దేశ నాయకులకు రక్షణ లేనప్పుడు నాకెక్కడ సార్ ఉంటుంది రక్షణ? మీరు నన్ను సస్పెండ్ చేయడం కాదు, నేనే జాబ్ కి రిజైన్ చేస్తున్నాను. ప్రతాప్, కోపంతో గోడను ఢీకుంటే మన తలే పగులుతుంది. సార్, మీరిచ్చిన అడ్వైస్ కి గుడ్ బాయ్. ఏమండి, మన అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది కదా? కనిపించటం ఏమిటే, అది మన ఇంటి మహాలక్ష్మినే. ఏమిటనే అలా చూస్తున్నావు? ఏం లేదు, రండి, టైం అయిపోతుంది. త్వరగా త్వరగా ఎక్కువ.
అనయ్య కారా పనయ్య. దేనికమ్మా? అనయ్య అనయ్య నాకు మల్లెపూలు కావాలి. మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టం. కొనిపెట్టవా? అంతే కదా. నీకు మల్లెపూలు ఏంటమ్మా? మల్లెపూల తోటనే నీకోసం తీసుకొస్తాను. చేస్తాను. ఏమిటి ఉన్నట్టుండి ఇలా కారాపమంటావు? నాకెంత భయం వేసిందో తెలుసా? చిన్నపిల్లల ఏమిటి ఆగడం? అరే ఎందుకు అలా కోపడతావు? అది పూలేగా అడిగింది. ఆడపిల్లలు పూలంటే మహా ఇష్టం. నువ్వు పెట్టుకో అమ్మా. థ్యాంక్ యూ డాడీ. అలా చివరికి పెట్టండి. ఈయన ఊరుకోరు. అది ఆడిన ప్రతి ఆటకి తాళం వేస్తారు. ఏమా మోరంతా? మోర 5 రూపాయలు సారు. అలాగా. మొత్తం తట్టంతా ఎంత? 200 సారు. అలాగా. ఓ పని చేయి, మొత్తం తట్టంతా ఇచ్చేయి. అలాగే. తీసుకో. స్వాతి ఓకేనా? ఓకే. తీపండి త్వరగా. స్వాతి నో స్వాతి అమ్మా. ఇదే నాకు జరిగిన అన్యాయం. ఇదే పరిస్థితుల్లో నువ్వుంటే నువ్వేం చేస్తావు చెప్పు వెంకటేష్. కమ్ ఆన్ టెల్ మీ. ఓకే, ఐఎమ్ సారీ. మీ జీవితంలో ఇంత విషాదం దాగుందని నేను ఊహించలేదు. ఎనీహౌ, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. సో ప్రతాప్, నా మాట విను. నీకు నువ్వే సరెండర్ అయ్యావంటే శిక్ష తగ్గుతుంది. ప్లీజ్. సరెండర్? యు మీన్ లొంగిపోవడం? ఎస్. నెవర్. నేను సరెండర్ అయితే క్లైమాక్స్. ప్రతాప్, తప్పించుకునే ప్రయత్నం చేయకు. కోల్పోతావు. ప్లీజ్ నా మాట విను. Sacha, what nonsense going on here? Hey, don't shout. నేను నీతో ఇక్కడికి పోట్లాడడానికి రాలేదు. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డీల్ చేయడానికి వచ్చాను. నువ్వు డీల్ చేయడానికి వచ్చినట్టు లేదు. ఏదో ద్రోహ బుద్ధి మనసులో పెట్టుకుని వచ్చినట్టున్నావు. గాడ్ బ్లెస్ ఆల్. ఈ సత్య నమ్మక ద్రోహం తలపెట్టేవాడు కాడు. మరి ఇదంతా ఏమిటి? ఓ ఇదా సెక్యూరిటీ. ఇజ్ ఇట్? గాడ్స్ రిలాక్స్. ఓకే మై ఫ్రెండ్, అదేదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు కదా. లెట్ మీ నో వాట్ ఇస్ దట్ మ్యాటర్. పార్ట్నర్, మన ఇద్దరి మధ్య స్నేహానికి విషబీజం పెట్టిన వాడెవడో నాకు తెలిసిపోయింది. ఓహో, అయితే మూడో వ్యక్తి ఉన్నాడన్నమాట. ఎస్. నా వాళ్ళను చంపి నీ మీద పెట్టాడు. నీ వాళ్ళను చంపి నా మీద పెట్టాడు. నేను నిన్ను చంపుతానని, నువ్వు నన్ను చంపుతావని మనిద్దరి మధ్య వైరాన్ని పెంచాడు. ఇలా మనిద్దరి మధ్య ద్వేషాన్ని పెంచింది వేరే ఎవరో కాదు, ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఇన్స్పెక్టర్ ప్రతాప? వాడి ఎంటైర్ ఫ్యామిలీని టైం బాంబ్ పెట్టి బ్లాస్ట్ చేయించానే. నో నో నో, నువ్వు నేను అనుకునేది తప్పు. వాడు ఇంకా చావలేదు, బతికే ఉన్నాడు. ఓహో, ఇప్పుడు వాడే మన పాలిటి బేతాళుడు. సచ్చా, మన దాటికి తట్టుకోలేక ఎందరో బేతాళురు భూతాలు బూడిదయ్యాయి. వీడొక లెక్క. ఆఫ్టర్ ఆల్ ఒక రిజైన్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్. చూడు సచ్చా, మనం తీవ్రంగా ఆలోచించి ప్లాన్ వేసి ఈ స్కౌండ్రల్ గాడిని ఫినిష్ చేసావంటే మనకిక శత్రువే ఉండడు, తెలుసా? డన్ డన్. హలో ప్రతాప్, నేను అశ్విని. అశ్వినియా? కంగారుగా ఉన్నావే? ఎక్కడున్నావు? ఏమైంది అశ్విని? ప్రతాప్, నేను చాలా డేంజర్ లో ఉన్నాను. నన్ను కిడ్నాప్ చేసి వాళ్ళ ఎస్టేట్ లో ఉంచారు.
భయపడక అశ్విని, నేను ఇప్పుడే వస్తున్నాను. ఎస్, ఆ ప్రతాపు ఇక్కడికే వస్తున్నాడు. గాడ్స్ అలర్ట్, కమ్ ఆన్. వదలండి వదలండి
Ah!